బుచ్చిబాబు తలా బుచ్చిబాబు నువ్వే ప్రమోషన్స్ చేస్తావని నమ్మటమా డంటడడంటడడన్. నిన్ను తలా బుచ్చిబాబు అని పిలవటమా గేమ్ చేంజర్లా చెయ్యవని నమ్మటమా అద్భుతమైన రిలీజ్ ఇస్తావని నమ్మటమా ఓ ఓ తలలేని బుచ్చిబాబు నిన్ను ఎప్పటి వరకు ఫ్యాన్స్ ఎవరు తిట్టలేదు. నువ్వు ఇలాగే సపోర్ట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ తిడతారు. బుచ్చిబాబు బుచ్చిబాబు ఎక్కడెక్కడున్నావు ఓ ఓ తాలా బుచ్చిబాబు ప్రమోషన్ స్టార్ట్ చేయి బుచ్చిబాబు సినిమా రిలీజ్ ఎప్పుడు అది అందరికీ తెలిసేలాగా ప్రమోషన్ స్టార్ట్ చేయి తలలేని తల. ఎందుకంటే జూన్ 4th సినిమా రిలీజ్ అని చాలా మందికి ఇంకా రిజిస్టర్ అవ్వలేదు. కాబట్టి త్వరగా నిద్రలేగు తలా బుచ్చిబాబు. కనీసం రికార్డ్ చేసిన ఇంటర్వ్యూస్ అన్నా రిలీజ్ చేయి బుచ్చిబాబు. మరి అదనమాట మ్యాటర్. బుచ్చిబాబు గారు ఈ వీడియో కేవలం చేసింది మీకోసమే. ఎప్పటికైనా మీరైతే కొద్దిగా త్వరగా మేల్కొని కొద్దిగా అంటే జంజీ అంటారు కదా, ఆ టైప్ లో ప్రమోషన్స్ ఏమైనా ప్లాన్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు డెడ్ అయ్యారు, ఏమీ లేదు. ఆ ప్రొడక్షన్ డిజైనర్ అయిన అవినాష్ కొల్లా గారితో ఒక ఇంటర్వ్యూ అయితే చేశారు, అది ఎప్పటి వరకు అయితే రిలీజ్ అవ్వలేదు. ఇంకా వాళ్ళదే రిలీజ్ అవ్వట్లేదంటే ఇంకా రామ్ చరణ్ గారి ఇంటర్వ్యూని మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేస్తారేమో. ఇంకా రికార్డే అవ్వలేదు అనుకుని అది పక్కన పెడితే ట్రైలర్ రిలీజ్ ఉంది ఈ వీకెండ్ కి. కనీసం దాని అనౌన్స్మెంట్ అయినా త్వరగా అయితే ఇవ్వండి. టీవీ యాడ్లు, వాల్ పోస్టర్లు అవన్నీ అంటించండి. ఎందుకంటే June 4th సినిమా రిలీజ్ అని ఇంకా చాలా మందికి రిజిస్టర్ అవ్వలేదు. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఖచ్చితంగా మనం కొద్దిగా అగ్రెసివ్ గా ప్రమోషన్స్ అయితే చేయాలి. అలా కాకుండా ఇలా ఖాళీగా ఉంటే కుదరదు. సైలెంట్ గా వచ్చి వైలెంట్ హిట్ కొట్టే రోజులు కావివి. అఫ్ కోర్స్ సినిమా హిట్ అవ్వచ్చు, కంటెంట్ ఉండొచ్చు, కానీ ఆ ప్రొడక్ట్ ని మనం వీలైనంత అంటే జనాలకి దగ్గరగా మనం తీసుకెళ్ళాలి. ఇది ఓన్లీ తెలుగు స్టేట్స్ వరకు అయితే సరిపోద్ది ఇలా సైలెంట్ గా ఉండటం వల్ల. కానీ నార్త్ లో ఆడాలంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ అగ్రెసివ్ గా చేయాలి. ఈ సినిమాలో కుస్తీ ఉంది. కుస్తీకి పుట్టినిల్లు లాంటిది మధ్యప్రదేశ్, భోపాల్. అందుకే అక్కడ మీరు ట్రైలర్ ఈవెంట్ అయితే పెట్టారు. కనీసం దాన్నైనా జనాల్లోకి అయితే తీసుకెళ్ళండి. ఆ నార్త్ సైడ్ బాగా ప్రచారం చేయండి. కుస్తీ ఉంది ఈ సినిమాలో, క్రికెట్ ఉంది, అద్భుతమైన కంటెంట్ ఉంది. రామ్ చరణ్ గారు కష్టపడ్డారు. ఇంకా యుఎస్ఏలో అవసరమైతే ఒక ఈవెంట్ పెట్టుకోవచ్చు, చిన్న ఈవెంట్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే అక్కడ ఫ్యాన్స్ తో మీట్ అయినా అవ్వచ్చు. ఏదో రకంగా ప్రమోషన్స్ అయితే చేయండి. ఇంత డెడ్ ఎయిర్ అయితే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ఇప్పుడు నేను చెప్పింది మీకు చాలా మందికి నచ్చకపోవచ్చేమో, కానీ ఇది ఫ్యాక్ట్. గేమ్ చేంజర్ సినిమా తరహా ప్రమోషన్స్ ఈ సినిమాకి కూడా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే ఈ పెద్ద సినిమా నుండి వచ్చిన ప్రతి కంటెంట్ బ్లాక్ బస్టర్ అయ్యింది, జనాల్లోకి బాగా వెళ్ళింది. జనాలు కూడా ఈ సినిమా గురించి చాలా బాగా వెయిట్ చేస్తున్నారు. అదే ఈ సినిమా టీం ధీమా కావచ్చు. కానీ మీరు ప్రమోషన్స్ చేయటం వల్ల ఫస్ట్ డే వచ్చే కలెక్షన్ లో ఒక 20 crore ప్లస్ అయింది. టాక్ కొద్దిగా అటు ఇటు కొన్నా సినిమా వెళ్ళిపోద్ది. మీరు ఇలా డెడ్ ఎయిర్ చేయటం వల్ల అది నష్టమే జరిగింది. కాబట్టి సినిమాలో కంటెంట్ ఉండొచ్చు, బ్లాక్ బస్టర్ కంటెంట్ ఉండొచ్చు, కానీ మీ చేతిలో ఉన్న పుష్ మీరైతే ఖచ్చితంగా చేయాలి. రామ్ చరణ్ గారు చేయాల్సిన పని ఆయన చేశాడు, కష్టపడ్డాడు, యాక్ట్ చేశాడు. ఇంకా ప్రమోషన్స్ కూడా ఆయన ప్లాన్ చేయాలంటే కుదరదు. కాబట్టి మంచి ప్రొడక్ట్ ఉంది, దాన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్ళండి. లేకపోతే దాని లిమిట్ అలా ఉంచేసింది, ఆ తప్పు మీదే అయింది. మరి అదన్నమాట మ్యాటర్. ఇది ఖచ్చితంగా బుచ్చిబాబు గారికి రీచ్ అవ్వాలనే నేను ఈ విధంగా, నాకు పాటలు పాడటం రాకపోయినా బలవంతంగా పాడాను. నవ్వేవాళ్ళు నవ్వుతారు, ఏడ్చేవాళ్ళు ఏడుతారు, ఐ డోంట్ కేర్. కానీ ఆయనకైతే రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ.